అలాంటి కొద్ది తక్కువ ఉంటుంది, యాక్షన్ ఓరియంటెడ్ గా ఉంటది అనమాట. సినిమా మొత్తం వన్ అండ్ ఎంటర్టైన్మెంట్ లో ఉంటది అనమాట. ఓకే, డైరెక్టర్ మార్క్ లేదు అంటున్నారు కదా, డైరెక్టర్ మార్క్ ప్రీవియస్ గా చూసిన సినిమాలకి ఈ సినిమాలకు సంబంధం లేకుండా తీసాడని. అదే కొద్దిగా యూనిక్ గా అనిపించింది. అయితే నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, నచ్చుతానైతే నేను ఎవరికి చెప్పను అనమాట. ఖచ్చితంగా అయితే అందరూ వచ్చి చూడాల్సిన సినిమా. బాగుంది సినిమాలో డ్రాబ్యాక్స్ అంటే ఏం చెప్తారు? ఏంటి డ్రాబ్యాక్స్ అంటే నెగటివ్స్ అంటే ఏం చెప్తారు? సినిమాలో నాకైతే నెగిటివ్ అంటే కొన్ని సాంగ్స్ రెండు సాంగ్స్ మాత్రమే అనిపించినాయి. ఫైట్ సీన్ లో అన్ని నాకు అన్ని ప్లస్ గానే అనిపించినాయి భయ. నేను నెగిటివ్ అయితే ఏం చెప్పలేదు. ఉమ్మరిల్లు భాస్కర్ గారికి సాంగ్స్ అనేది ఒక స్పెషల్ ఉంటది, కానీ సినిమాలో స్పెషల్ గా సాంగ్స్ ఏం కనవలే అంటున్నారు. అదే అంటున్నాను కదా, అప్పుడు ఒక ఫైట్ సీన్ లో ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఒక సాంగ్ ఉంటది అనమాట. హరబ్ సాంగ్ లో ఒక టైప్ ఆఫ్ లో ఉంటది. ఆ సాంగ్ అయితే హైలైట్ సాంగ్. ఓవరాల్ గా సినిమా రేటింగ్ ఎంత ఇస్తాను? 5 కి నేను 3 ఇస్తాను. 3 ఇస్తాను. చూడొచ్చు, మజా కావాలి, వైబ్ కావాలి, చూడొచ్చు, ఎంజాయ్ చేస్తాం. నేనైతే ఎంజాయ్ చెప్పండి మేడం. స్టోరీస్ ఏం పెద్దగా లేదు, ఎంత అందంగా వస్తున్నాడు అజిత్. సూపర్ సూపర్ సూపర్. అంటే మేడం లాస్ట్ మూవీ ఉండే కదా విద్య మార్చికి, దీనికి లుక్స్ గానీ అది ఒక డిఫరెంట్ స్టోరీ ఉండే స్టోరీ కదా, హాలీవుడ్ స్టైల్ కదా. దానికి ఇందులోనే నచ్చిందా మూవీ? ఎలా ఉంది? డైలాగ్స్ ఎట్లున్నాయి? అనిపిస్తావు సినిమా మళ్ళీ ఇంకోసారి వెళ్తావా? ఓకే. ఇలాంటి భాష అని అలా అని ఇలాంటి మనం కామెడీ మాత్రమే సెట్ అవుతుంది. సో కామెడీ లవ్ అలాంటి కామెడీ చాలా ఎందుకంటే ఈ స్టోరీలో మనం ఉంటూ ఉంటాం తప్ప ఎక్కడ కూడా ఇది కనెక్ట్ కామన్నమాట. ఈ సినిమాలో నార్మల్ గా ఉంది, అంటే క్యారెక్టర్ స్కోప్ లేదు సినిమాలో. ఓన్లీ సిద్ధుబాయ్ తన ప్రాంతం చేసుకుంటూ వెళ్ళిపోయాడు సినిమా మొత్తం. ప్రకాష్ రాజ్ ఏం చెప్పాలని చెప్పేది ఏం లేదు. ప్రకాష్ రాజ్ మూవీ ఉంటే అది స్క్రీన్ లో హుందాదనం వచ్చేసింది. అండ్ ఇక్కడ ఏంటంటే ప్లీజ్ ట్రై టు క్రియేట్ యువర్ ఓన్ పాత్, డు నాట్ వేస్ట్ యువర్ టైం ఫర్ టైం. అట్లా అంటే టైం కోసం ఎదురు చూడొద్దు, మీ ఓన్ క్రియేట్ చేసుకో కాన్సెప్ట్ లో మెసేజ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా జొన్నలగడ్డ గారు నాకు తెలిసి నెక్స్ట్ మూవీ ఒక యాక్షన్ మూవీ వచ్చేలా ఉంది. అందుకని ఈ సినిమా తీయడం. మొత్తానికి అందరూ సూపర్ హిట్ సినిమా తీస్తారు, బట్ జొన్నలగడ్డ మూవీ సీరియస్ హిట్ మూవీ. ఏమో తెలియదు నాకు కరెక్ట్. పాత సినిమా నాకు తెలియదు కానీ ఏమి ఈ సినిమా అయితే పర్వాలేదు, బాగుంది. ఈ సినిమా సీరియస్ హిట్ అని చెప్తున్నా, అర్థమైందా? ఏ సాంగ్? అన్ని సాంగ్లు బాగానే ఉన్నాయి. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా బాగానే ఉంది. ఇందాకనే ఎక్కినా, మళ్ళీ చెప్పాలన్నా నీకు ఎక్కడ డౌట్ ఉంటే పోయి సినిమా చూడ. అర్థమైందా? ఓకే, ఇద్దరు ఎనీ క్వశ్చన్? எல்லாரும் வரணும், சூப்பரா பண்ணணும். ரொம்ப நாள் நாங்க ரொம்ப சந்தோஷமா பார்த்தோம். ஏதோ விடாமுயற்சி பார்த்துட்டு ஏதோ வெக்ஸாய் அப்படின்னு இருக்கும்போது சினிமா ஸ்டோரி பார்த்தா மூவி இது ஃபேன் பாய், ரியல் ஃபேன் பாய் சொல்லுவாங்க. ఇంకా ఆల్ మిక్స్ స్టోరీస్, ఆల్ స్టోరీస్ ఇదే కలిసిన పిల్లలు ఉంటారు. లేదు అది లేదు. సో ఎంత ఇవ్వచ్చు రేటింగ్? ఎంత ఇవ్వచ్చు? స్టిల్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. చాలా నార్మల్ గా ఉంది, నచ్చలేదు. మేబీ వేయాలని నచ్చాను. అంటే ఏం మిస్ అయింది మేడం? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు? ఏం మిస్ అయింది? ఇంత స్ట్రాంగ్ లేదు స్టోరీ. సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి? మైనస్ అంటే మనం హీరో మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ పెట్టుకోండి, స్టోరీ ఆ రేంజ్ కి రీచ్ అవ్వలేదు. మేడం డిజిటల్ లో సిరీస్ కున్న దీనికి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందండి? హీరోని ఇద్దరు ఉండడం వల్ల మనం ఇంతసేపు కూర్చోగానే చాలా వీక్ ఉంది. అంటే యాక్టింగ్ లో వేరియేషన్ చూపించాడా సిద్ధు డిజిటల్ దీనికి? సేమ్ ఉందా? వైష్ణవి గారు ఎలా చేశారు హీరోయిన్? వైష్ణవి చాలా కనిపిస్తుంది స్క్రీన్ కనిపిస్తున్నట్టు బ్యూటిఫుల్ గానే ఉంది. బొమ్మరిలో భాస్కర్ గారు ఎలా తీసారండి ఆఫ్టర్ లాంగ్ టైం? ఓకే, సిద్ధు గారికి ఏం చెప్తారు? సిద్ధు గారికి ఏం చెప్తారు? తన వల్లకి మేము ఇంతసేపు అక్కడ మూవీ చూసాము. నెక్స్ట్ టైం ఇంకొంచెం బెస్ట్ కామెడీ ఎక్స్పెక్ట్ చేశారా? కొంచెం ఎంజాయ్ చేసినాం. స్లాంగ్ కానీ నిజాయితీ డైలాగ్స్ ఆఫ్ కోర్స్ కొన్ని వచ్చాయి, స్టిల్ ఎంజాయ్. అది కొంచెం బోరింగ్ అయిపోయింది.